హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ఎవ్రీ సాటర్డే ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ని మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక ఎఫెక్టివ్ అండ్ సింపుల్ ప్రైజ్ యాక్షన్ స్ట్రాటజీని మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అదేంటో చూద్దాం. ఈరోజు మనం డిస్కషన్ చేసే స్ట్రాటజీ ఏంటంటే బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ. చాలా సింపుల్ ప్రైజ్ యాక్షన్ స్ట్రాటజీ, బట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంటుంది. ఇది లాస్ట్లో మీరే చెప్తారు. చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తూ ఉంటుంది. జనరల్గా ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్ అనేది కొంచెం కష్టం అంటారు. ఎందుకు కష్టం అంటే జనరల్గా మనం ప్రైజ్ మూమెంట్ను బట్టి మనం ఒక ప్యాటర్న్ డ్రా చేయాలా, ఒక ట్రెండ్ లైన్ను డ్రా చేయాలా, ఒక సప్లై జోన్ డ్రా చేయాలా, డిమాండ్ జోన్ డ్రా చేయాల్సి ఉంటుంది. అదే వేరే ఇండికేటర్లోనైతే ఈజీగా అవి రెడీమేడ్గా ఫ్లాట్ అవుతూ ఉంటాయి. సో మనం వాటిని బట్టి ఈజీగా డిసిషన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి కాబట్టి వాటిని ఫాలో అవుతుంటాం. బట్ ఇండికేటర్స్ చాలాసార్లు ఫెయిల్ అవుతుంటుంది. ప్రైజ్ యాక్షన్ తోటి పోల్చుకున్నప్పుడు ఇండికేటర్స్ అనేవి చాలాసార్లు ఎక్కువసార్లు మనకు రాంగ్ సిగ్నల్స్ ఇస్తాయి. అదే మనం ప్రైజ్ యాక్షన్ గురించి నేర్చుకున్నాం అనుకోండి, డెఫినెట్గా మనకైతే యూస్ఫుల్ అవుతాయి. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ స్ట్రాటజీని ఇప్పుడు ఈరోజు నేర్చుకున్నాం. జనరల్గా ప్రైస్ అనేది ఇలా ఒకటే లైన్లో ఎప్పుడు కానీ స్టీప్గా అప్ సైడ్ అయితే వెళ్ళదు. సో డెఫినెట్గా ఒక దగ్గర కరెక్షన్ వస్తుంది. అది ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు, లేదంటే అక్కడ డబుల్ టాప్ కావచ్చు, లేదా రెసిస్టెన్స్ కావచ్చు. అక్కడ నుంచి ప్రైజెస్ అనేది డెఫినెట్గా వెనుకకు వస్తూ ఉంటుంది. వెనుకకు వచ్చే క్రమంలో ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైజెస్ అనేవి ఇలా పుల్ బ్యాక్ వస్తాయి. ఇలా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు జనరల్గా ఇది మనం ఒక రెసిస్టెన్స్ జోన్గా మనం కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే అంటే ప్రైజెస్ అనేవి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు లేదా డౌన్ సైడ్ అవ్వచ్చు, లేదా బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అవ్వచ్చు. ఎక్కువ శాతం 80% ట్రేడింగ్ అనేది బ్రేక్అవుట్ ట్రేడింగ్ మీదనే చేస్తారు. బట్ ఎక్కువ శాతం ఫెయిల్యూర్ అయ్యేది కూడా బ్రేక్అవుట్ ట్రేడింగే. బట్ మనం ఎప్పుడైతే ఈ పుల్ బ్యాక్ వస్తుందో, పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసినట్టయితే పుల్ బ్యాక్ ట్రేడ్స్ అనేటివి చాలా తక్కువ వస్తాయి ఆపర్చునిటీస్ బట్ మనకు చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మనం అలాంటి పుల్ బ్యాక్ స్ట్రాటజీని మనం డిస్కషన్ చేద్దాం. మనం లాస్ట్ వీడియోలో ఫిబోనాకీ రిట్రేస్మెంట్ స్ట్రాటజీ చూసాం. బట్ ఈరోజు అలాంటిదే ఇంకొకటి కూడా చూద్దాం. జనరల్గా ఇలా ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఇలా పుల్ బ్యాక్ వస్తుంటుంది. సో ఇది ఇప్పుడు మనకు ఇది ఒక రెసిస్టెన్స్ జోన్గా అయితే యాక్ట్ అయితే అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ అయిందో సో మళ్ళీ ప్రైజెస్ జనరల్గా ఇక్కడ మనం బ్రేక్అవుట్ ట్రేడ్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇలా మనకు బుల్లిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ వస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. సో జనరల్గా ఇది బ్రేక్అవుట్ అవుతూ ఎక్కువసార్లు ఈ స్టాప్ లాస్ని అయితే హిట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలాంటి స్టాప్ లాస్ హిట్ కాకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ అనేది బ్రేక్అవుట్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. బ్రేక్అవుట్ వస్తుంది, బ్రేక్అవుట్ అయితే కావడం జరిగింది. సో వన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుందో ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకుంటాం. ఎందుకు కన్ఫర్మేషన్ క్యాండిల్తో ట్రేడ్ తీసుకుంటాం అంటే జనరల్గా ఇక్కడ నుంచి కూడా ఇలా డౌన్ సైడ్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి అలా కాకుండా మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి అయితే ట్రేడ్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి ఎప్పుడైతే ఫస్ట్ టైం ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుందో ఆ రెసిస్టెన్స్ జోన్ను ఒకసారి ప్రైజ్ అనేది ఎన్గల్ఫ్ చేస్తుంటుంది, లేదా బ్రేక్అవుట్ చేస్తుంటుంది. బ్రేక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏ లెవెల్ అయితే ఉంటుందో, ఏదైతే మనం ఒక స్వింగ్ హై లేదా ఒక కీ రెసిస్టెన్స్ లైన్ అనుకున్నామో ఆ లైన్ బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి మళ్ళీ రెండోసారి ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకుంటాం. ఆ ఎంట్రీ అనేది విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ఉంటుంది. జనరల్గా ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉంటుందంటే కొన్నిసార్లు ఇంకా డౌన్ సైడ్ కూడా వస్తుంటుంది. అంటే మరీ ఇక్కడ వరకు కాదు, సో స్లైట్గా డౌన్ సైడ్ వస్తుంటుంది. సో ఇక్కడ కూడా కొన్ని ఫేక్అవుట్స్ వస్తుంటాయి. అలాంటి కాకుండా విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ వస్తే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మన యొక్క ఎంట్రీ పాయింట్ ఏదవుతుంది, స్టాప్ లాస్ జస్ట్ బిలో, దీనికి కొంచెం కిందగా ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ ఏదవుతుంది, ఏదైతే ఇక్కడ మనకు రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత ఒక హై ఫామ్ అవుతుంటుంది చూడండి, అది ఫస్ట్ టార్గెట్ అయితే మనకు ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సెకండ్ టార్గెట్ అనేది మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇవి మనం ఎగ్జాంపుల్ చూసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక లైన్ వస్తుంటుంది కదా, సో ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది.
సో నెక్స్ట్ వీలైతే ఇక్కడ వరకు కూడా బుక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మళ్ళీ రెండోసారి ఈ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీటన్నిటిని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. జనరల్గా దీన్ని ఎన్వేవ్ అని కూడా అంటాం. ఎందుకంటే ఎన్వేవ్ అంటే ఇది ఎన్ షేప్లో ఉంటుంది చూడండి. ఎన్వేవ్ అని కూడా మనం పిలుస్తాం. సో ఈ స్ట్రాటజీని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం, మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఇది అన్ని టైం ఫ్రేమ్లో వర్కౌట్ అవుతుంది. మీరు ఏ టైం ఫ్రేమ్ అని తీసుకోండి, ఆ ప్రతి టైం ఫ్రేమ్లో వర్కౌట్ అయితే అవుతుంటుంది. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఏదైతే ఉంటుందో ఈ హై అనేది, అంటే మనం ఫస్ట్ ఇక్కడ లైన్ డ్రా చేసే కంటే ముందు హై ఫామ్ అయ్యి అనేది, ఈ స్వింగ్ హై అనేది సిగ్నిఫికెంట్గా ఉండాలి. అంటే ఎంత ఎక్కువగా ఉంటే మనకు ఇక్కడికి ప్రైజెస్ అనేది అంటే బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూసే ముందు ఒకసారి దీనికి ఆపోజిట్ ప్యాటర్న్ అయిన సెల్ సైడ్ ఆపర్చునిటీస్ కోసం అయితే ఒకసారి చూద్దాం. సేమ్ దీని కూడా మనకు మార్కెట్ అనేది ఒకటేసారి స్టీప్గా డౌన్ సైడ్ అయితే కరెక్ట్ కాదు, ఒక లోకు వస్తుంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ మనకు కరెక్ట్ కావడం అయితే జరుగుతుంటుంది, అంటే పుల్ బ్యాక్ వస్తుంటుంది. సో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం దీన్ని ఒక సపోర్ట్ జోన్గా యాక్ట్ చేస్తుంటాం. అంటే ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ సపోర్ట్ అవుతుందని మనం అనుకుంటాం. జనరల్గా ఇది బ్రేక్అవుట్ అవుతుంటుంది. సో లేదా దీన్ని అంటే ఈ లోని మనం బ్రేక్ చేసుకుంటూ వస్తే నెక్స్ట్ సో ఇలా బ్రేక్ చేసుకుంటూ వచ్చినప్పుడు జనరల్గా ఎక్కువ మంది ఫెయిల్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. బట్ మనం ఎప్పుడైతే ఇక్కడికి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ వెళ్ళినాం అనుకోండి, సో మనకు విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ తోటి కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి డౌన్ సైడ్ వెళ్ళినట్టయితే మనకు ఎంట్రీ పాయింట్ అనేది ఈ క్యాండిల్ యొక్క లో ఉంటుంది. సో ఎంట్రీ క్యాండిల్ ఈ క్యాండిల్ యొక్క లో ఉంటుంది. స్టాప్ లాస్ అనేది దీనికి జస్ట్ పైన ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు మంచి ఆర్ఆర్ అయితే ఉండడగా జరుగుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. ఒకవేళ ఇది రాకపోయినా కూడా హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇది మనకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు మన 1:2 ఉంటే సరిపోతుంటుంది. మనం ఈ స్ట్రాటజీని మీరు స్వింగ్ ట్రేడింగ్ యూజ్ చేయొచ్చు, పొజిషనల్గా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ చెప్పబోయే ఎగ్జాంపుల్స్ ఓన్లీ ఇంట్రాడే పర్పస్లో అయితే సో ఏదైతే మనం స్టాప్ లాస్ అనుకుంటున్నామో ఆ స్టాప్ లాస్కి జస్ట్ 1:2 ఉంటే సరిపోతూ ఉంటుంది. ఇది మోర్ దెన్ 1:2కి అయితే పైన రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో మనం ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఫస్ట్ టార్గెట్ అయితే అంటే 1:2 ఉంటుంది. లేదు అంటే ఈ స్వింగ్ లో అనేది మన యొక్క టార్గెట్గా ఉంటుంది. ఏది ముందైతే దాన్ని తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నెక్స్ట్ మళ్ళీ లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇలా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ సెల్ సైడ్ అయితే వెళ్తాం. ఇది సెల్ సైడ్లో ఈ ప్యాటర్ను. సో దీన్ని మీరు అంటే జనరల్గా ఈ ప్యాటర్న్స్ను ప్రాక్టీస్ చేయండి. ఈ ప్యాటర్న్స్ అనేవి మనకు సింపుల్గా ఉంటాయి, ఎఫెక్టివ్గా పనిచేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఐసిఐసిఐ బ్యాంక్ని. ఇక్కడ మనకు ఫస్ట్ ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ రెండోసారి డౌన్ సైడ్ రావడం జరిగింది, మళ్ళీ ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. కాబట్టి ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది మనకు ఒక సిగ్నిఫికెంట్ జోన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడు కానీ మనం ఈ స్వింగ్ హైస్ అనేవి సిగ్నిఫికెంట్గా ఉన్నప్పుడు మనకు తర్వాత వచ్చే రీటెస్ట్ అనేది మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. చూడండి మళ్ళీ ఇక్కడ మనకు దీన్ని ఎన్గల్ఫ్ అయితే చేయడం జరిగింది. అంటే ప్రైస్ నన్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. కాబట్టి మళ్ళీ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. సో ఈ లెవెల్కు ప్రైస్ అనేది ఎప్పుడు వచ్చిందో ఒకసారి చూద్దాం. చూడండి మళ్ళీ ఇది నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో డ్రా చేశాను. సో ఇక్కడికి ఎండ్ అయింది అనుకున్నారు. చూడండి మళ్ళీ ఇక్కడికి ప్రైజెస్ అనేవి ఈ రోజున రావడం అయితే జరిగింది. 23rd రోజున. అంటే లెవెల్స్ని మనం డ్రా చేసి వదిలేస్తే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మనం అలర్ట్గా ఉండి సో ఇక్కడ చూడండి, సో ఇక్కడికి ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ఇక్కడ మనకు ఇది మంచి బుల్లిష్ స్పిన్ బార్ రావడం జరిగింది. అంటే ఇలా వచ్చినప్పుడు ఇంకా హై ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. సో మన యొక్క స్టాప్ లాస్ ఇంతే ఉంటుంది. టార్గెట్ అనేది 1:2 టైమ్స్. ఇంట్రాడే పర్పస్లో అయితే 1:2 టైమ్స్. లేదా మీరు స్వింగ్ ట్రేడింగ్ చేసినట్టయితే ఇక్కడ స్వింగ్ హై ఎంత ఉంటుందో అంతవరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. స్వింగ్ ట్రేడింగ్ చేసినప్పుడు టైం ఫ్రేమ్ అనేది 30 మినిట్స్ 1 అవర్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంట్రాడే పర్పస్లో అయితే 15 మినిట్స్ 5 మినిట్స్ ఇంకా 3 మినిట్ 1 మినిట్ మీ ఇష్టం వచ్చిన టైం ఫ్రేమ్లు వాడండి. సో అన్ని టైం ఫ్రేమ్లలో వర్కౌట్ అయితే అవుతూ ఉంటుంది.
ఇక్కడ ఇంకొకటి సెల్ సైడ్లో చూద్దాం. సెల్ సైడ్లో చూసినప్పుడు ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ సైడ్ రావడం జరిగింది. అంటే ఇది ఒక సిగ్నిఫికెంట్ మనం సింగిల్లోగా మనం కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ వెనుకకైతే వెళ్ళడం జరిగింది. రెండోసారి వచ్చినప్పుడు ప్రైస్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ ఎప్పుడైనా ఈ లెవెల్కి వచ్చినప్పుడు చూడండి ప్రైస్ అనేది ఇలా మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళి ఇక్కడికైతే రావడం జరిగింది. చూడండి ఎంత సింపుల్, అంటే ఓన్లీ మనకు ఈ క్యాండిల్ ఏదైతే బేరిష్ క్యాండిల్ రావాలి, మళ్ళీ మనం సెల్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి, సో ఈ లోస్ బ్రేక్అవుట్ అయినాయి కాబట్టి సెల్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క లో మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఈ క్యాండిల్కు కొంచెం పైన, లేదు అంటే మనం ఏదైతే ఇక్కడ సప్లై జోన్ డ్రా చేసుకున్నామో ఈ రెసిస్టెన్స్ లైన్ని దానికి పైనగా తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. తర్వాత మనం చూసినట్టయితే ఇది మోర్ దెన్ 1:2 టైమ్స్ కంటే పైన ఉండడం జరిగింది. మినిమం నాకు తెలిసి అంటే ఇది 5 టైమ్స్ అయితే రావడం జరిగింది. మన టార్గెట్ ఇంట్రాడే పర్పస్లో ఓన్లీ 1:2 రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇది మనకు చూస్తూ ఉంటే చార్ట్ను మనం జూమ్ చేసి చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది క్లియర్గా గతంలో ఎక్కడ స్వింగ్ లోస్ ఉన్నాయి, ఎక్కడ అంటే మల్టిపుల్ టైమ్స్ డబుల్ టాపు లేదా డబుల్ బాటమ్ లైన్స్ అంటే ఎక్కడ ఉన్నాయో ఆ లైన్స్ సింపుల్గా డ్రా చేసుకున్నప్పుడు ఒకసారి దాన్ని బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేస్తే సో మనకు ఆపర్చునిటీస్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా ఆ లెవెల్కి వచ్చినప్పుడు మనం సింపుల్గా ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. లైన్ డ్రా చేసినప్పుడు మీ ఫేవరెట్ ఏదైనా ఇండెక్స్లో చేస్తున్నప్పుడు, ఏదైనా స్టాక్స్లో చేస్తున్నప్పుడు ఇలాంటి డ్రా చేసి పెట్టుకోండి. సో సింపుల్గా ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు ఈజీగా ట్రేడ్ అయితే చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనందరి ఫేవరెట్ ఇండెక్స్ అయిన బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఒకసారి మనకు స్వింగ్ హై ఫామ్ అవ్వడం జరిగింది, మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది. రెండోసారి కూడా డౌన్ సైడ్ అంటే అప్ సైడ్ వెళ్ళి అంటే డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇలా పర్టికులర్గా డబుల్ టాప్ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ డబుల్ టాప్ను బ్రేక్ చేసుకుంటూ ఇటు అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఈ బ్రేక్ చేసేది అనేది ఒక బేస్ క్యాండిల్ కానీ లేదా గ్యాప్ అప్లో కానీ బ్రేక్ చేసింది అనుకోండి. సో నెక్స్ట్ ఈ జోన్కు ప్రైస్ అనేది అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక మనకు సపోర్ట్ జోన్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. రెండోది మనకు చాలా తక్కువ రిస్క్ తోటి ఎక్కువ రివార్డ్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. చూడండి ఇక్కడ ప్రైస్ అనేది మళ్ళీ ఇక్కడ చూడండి ఓన్లీ ఈ లెవెల్కి అయితే రావడం అయితే జరిగింది. ఈ లెవెల్కి వచ్చినప్పుడు మన రిస్క్ ఓన్లీ ఇంతే, మన రిస్క్ ఓన్లీ ఇంతే. రివార్డ్ అనేది మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన రావడం జరిగింది. సో ఇంకా అది స్వింగ్ ట్రేడింగ్లో అయితే ఇక్కడ వరకు రావడం మనం అనుకున్నాం కదా, అక్కడ వరకు అంటే పైకి కూడా వెళ్ళడం అయితే జరిగింది. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో ఈ జోన్ బ్రేక్అవుట్ అయింది, అది మనకు సంబంధం లేని విషయం. బట్ అంటే చూడండి ఎంత సింపుల్గా ఉంటుంది. జస్ట్ మనం సింపుల్గా మీరు ఎనీ టైం ఫ్రేమ్లో డ్రా చేయండి. సో నేను 15 మినిట్స్లో చూపెట్టాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి ఇంకొక చార్ట్ నేను చూసినప్పుడు సో ప్రైస్ అనేది ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ రెండోసారి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. థర్డ్ సారి ఇక్కడ మనకు గ్యాప్ డౌన్ తోటి అంటే బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఇలా బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ పుల్ బ్యాక్ రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి అంటున్నాము. సో ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ అనేది, టార్గెట్ అనేది 1:2 టైమ్స్ అంటే ఇంట్రాడే పర్పస్లో అయితే 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లో అయితే మనం ఏదైతే స్వింగ్ అనుకుంటున్నామో ఆ స్వింగ్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇది మీరు ఏ టైం ఫ్రేమ్లోనే చూడండి వర్కౌట్ అయితే కావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి. సో ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, రెండోసారి సపోర్ట్ తీసుకుంది, మూడోసారి దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఈ సందర్భంలో మళ్ళీ మనం పుల్ బ్యాక్ కోసం అయితే వెయిట్ చేస్తాం. ఈ పుల్ బ్యాక్ కూడా మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి మనం వెయిట్ చేస్తాం. మళ్ళీ ఏదైనా ఒక క్యాండిల్ కంప్లీట్ క్యాండిల్ అనేది దీని కింద క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. అలా వెయిట్ చేసినట్టయితే మనకు ఇక్కడైతే ఆపర్చునిటీ అయితే రావడం అయితే జరిగింది. ఈ క్యాండిల్లో పర్టికులర్గా ఈ క్యాండిల్లో రావడం జరిగింది. జస్ట్ ఈ క్యాండిల్ యొక్క హై లోన్ చూసుకున్నట్టయితే జస్ట్ 16 to 20 పాయింట్స్ మాత్రమే ఉండడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అవుతుంది, టార్గెట్ అనేది మోర్ దెన్ 40 పాయింట్స్ పైన మనకు అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో మనకు చార్ట్ని మనం ఇలా జూమ్ చేసినప్పుడు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేసి మళ్ళీ ఒకసారి రీటెస్ట్ అయ్యేటప్పుడు మనం ట్రేడ్ చేసుకున్నట్టయితే సో మనకు బెటర్ ఆర్ఆర్ తోటి మంచి ప్రాఫిట్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో
దీన్ని ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. బట్ మనం ఎఫెక్టివ్గా అంటే వర్క్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ నిఫ్టీ యొక్క చార్ట్ను చూసినప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఇంత కరెక్ట్గా అవడమే జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ కావడం జరిగింది. అంటే ఇది ఒక మనకు సిగ్నిఫికెంట్ లోగా కన్సిడర్ చేస్తాం. తర్వాత మరుసటి రోజున అంటే గ్యాప్ డౌన్లతోటి ఓపెన్ కావడం జరిగింది. అంటే ఈ లెవెల్ మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో, ఈ సిగ్నిఫికెంట్ లెవెల్ అనుకుంటున్నామో ఈ లెవెల్ను గ్యాప్ డౌన్ తోటి బ్రేక్అవుట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 30th రోజు చూడండి ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా రియాక్ట్ అయిందో చూడండి. జస్ట్ ఇక్కడ మనకు స్టాప్ లాస్ ఎంత ఉంటుంది, ఓన్లీ ఈ క్యాండిల్ యొక్క హైలో జస్ట్ బఫర్ తీసుకుంటే ఇటు ఒక 5 పాయింట్స్ అటు ఒక 5 పాయింట్స్ తీసుకున్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది. చూడండి రివార్డ్ అనేది ఎంత అద్భుతంగా రావడం అయితే జరిగింది. ఇక్కడ ఒక ఫైనల్ ఎగ్జాంపుల్ చూద్దాం. నిఫ్టీ యొక్క 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఈరోజు చూసినప్పుడు మనకు ఇక్కడ ఒకసారి లో అనేది ఫామ్ అయింది, ఇది స్వింగ్ లో అనేది ఫామ్ అయింది. సో ఇది సిగ్నిఫికెంట్. మళ్ళీ ఒకసారి అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ రెండోసారి అంటే డబుల్ బాటమ్ లాగా ఫామ్ అయితే కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి దీన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఈ సందర్భంలో మళ్ళీ పుల్ బ్యాక్ రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఎవరైనా ఇది హెవీ స్టాప్ లాస్ అనుకుంటే చూడండి మళ్ళీ రెండోసారి కూడా ఇక్కడ మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో చూడండి ఈ స్టాప్ లాస్కి మనం అనుకున్న టార్గెట్ అయితే ఈజీగా 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో లేదు మనం వెయిట్ చేస్తే ఇది కొంచెం హెవీగా ఉంది స్టాప్ లాస్ అనుకుంటే సో ఇక్కడ మళ్ళీ ఇంకొక అవకాశం కూడా రావడం అయితే జరిగింది. కాబట్టి లెవెల్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ మాత్రం చాలా తక్కువ స్టాప్ లాస్ ఉంటుంది. చూడండి రివార్డ్ అనేది ఎంత మోర్ దెన్ 1:5 టైమ్స్ రావడం అయితే జరిగింది. కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చేయండి, ఎనీ టైం ఫ్రేమ్లో వర్కౌట్ అయితే అవుతూ ఉంటుంది. సో ఇది స్ట్రాటజీ ఎలా ఉందో కామెంట్ రూపంలో మాత్రం కంపల్సరీ తెలియజేయండి. తెలియజేస్తేనే నెక్స్ట్ మనకు వీడియోలు చేయాలంటే ప్రైజ్ యాక్షన్ మీద వీడియోలు చేయాలంటే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో కంపల్సరీ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన మెయిల్లో కూడా మీరు అడగండి. సో నేను తెలియజేయడానికైతే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి.